జీవీఎంసీ లీగల్ సెల్ స్టాండింగ్ కౌన్సిల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రముఖ న్యాయవాది పాక సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పాలక వర్గంలో రిజర్వేషన్లను అమలు చేయకుండా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కౌన్సిల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఫైల్ చేస్తూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, ఆ కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ సదరు జీవీఎంసీ కమిషనర్, మేయర్లు మరల నోటిఫికేషన్ జారీ చేయడం కోర్టు ధిక్కరణగా పరిగణించాలన్నారు. వెంటనే విడుదల చేసిన నోటిఫికేషన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై త్వరలో జరగనున్న కౌన్సిల్లో 51వ అంశంగా చేర్చి జీవీఎంసీ తప్పు చేసిందని ఆయన దుయ్యబట్టారు. సమావేశంలో రాజ్యాంగ ధర్మ పరిషత్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, భీమ్వార్ అధ్యక్షులు చిన్నారావు, ఐఎల్ఏ జిల్లా అధ్యక్షులు ఎడ్ల నరేష్ కుమార్ పాల్గొన్నారు. 2024లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ నేను ఏం చేశానంటే హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. రిట్ నెంబర్ 972/25. అది జిఎంసీకి కౌంటర్ దాఖలు చేయమని ఇప్పటికే చాలా వాయిదాలు అయ్యాయి. దాన్ని కౌంటర్ దాఖలు చేయకుండా జిఎంసీ వారు దాన్ని డ్రాగింగ్ చేస్తూ మళ్ళీ 18/8/2025లో రేపు 22న 51 ఐటమ్గా జిఎం స్టాండింగ్ కౌన్సిల్ గురించి ఒక ఐటెం పెట్టారు. మీరు చేస్తున్న తప్పు ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది. మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అని మళ్ళీ లీగల్ నోటీస్ కూడా 2 రోజుల క్రితం అందజేయటం జరిగింది. మరి మేయర్ గారికి కానీ కమిషనర్కి కానీ ఇంత బలుపు ఏంటో నాకు అర్థం కావట్లా. హైకోర్టును కూడా మీరు లెక్క చేయకుండా మీ పరిపాలన కొనసాగిస్తున్నారంటే చాలా అన్యాయం ఇది. జీవీఎంసీలో కమర్షియల్ కాంప్లెక్స్ల్లో షాపులు అద్దెకిచ్చే విషయంలో ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్ తరఫున ఎస్సీలకి అలాట్ చేసేవాళ్ళు. అది నామమాత్రపు ఛార్జీలతో ఎస్సీలు ఆ దాంట్లో షాపులు పెట్టుకుని వాళ్ళ జీవనోపాధి గడపడానికి ఉపయోగపడేది. దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇప్పుడు మొత్తం వేలం వేస్తున్నారు. ఆ వేలంలో కూడా ఎస్సీలు వెళ్ళి దాన్ని పాడుకుంటే తక్కువకి పాడారు కాబట్టి దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఈనాడు జీవీఎంసీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎస్సీలకు అన్యాయం చేస్తే దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా దీని మీద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెబుతున్నాం. అలాగే ఈనాడు ఈ న్యాయ సలహా కమిటీలో, స్టాండింగ్ కమిటీలో ఎస్సీలకు స్థానం కల్పించాలని, లేకపోయినట్లయితే లీగల్గానే కాకుండా దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ జీవీఎంసీ మీద ఉద్యమం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. విశాఖపట్నం మహానగర పాలక సంస్థలో లీగల్ స్టాండింగ్ కౌన్సిల్స్లో దళితులకి ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందనేటువంటిది, దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి పాక సత్యనారాయణ గారు ఆల్రెడీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని మీద కోర్టులో వేసినా సరే, కోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జీవీఎంసీ కమిషనర్ కానీ, మిగతా అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ మరి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదే ఎక్కడికి వెళ్ళినా ఈ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే ప్రభుత్వం అని అంటున్నారు. మరి ఇక్కడ లీగల్ సెల్లోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే దీని మీద దృష్టి పెట్టకపోవటం చాలా దుర్మార్గం అనేటువంటి దాన్ని మేము చెప్తున్నాము.